బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడే భాషలో మీకు సవాలు చెప్తే అర్థమవుతా ఉన్నది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్లో యూపీలో తలవాల్సుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకూడదు. 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయటపడ్డావు నువ్వు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. మా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంగా ఎదగలేరు, రాజకీయం ముందుకెళ్ళగలుగుతున్నారు. కానీ ఆ పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండవు. ఇదే రకంగా కొనసాగితే మాత్రం తప్పకుండా మీకు తగిన రీతిలో గుణపడడం తప్పదని చెప్పి మనవి చేస్తాను. మరి ఈరోజు డీజీపీ గారిని చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అన్ని ఓపెన్గా ఈరోజు అన్ని పత్రికలలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, అన్ని ఆధారాలతో పాటు మేము ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ బండి సంజయ్ గారి పేరు కాలేదు. వారు ఎంత పదవిలో ఉన్నా కాక ఖచ్చితంగా వారు చట్టరీత్యా నేరం చేసినారు, తప్పు చేసినారు. బండి సంజయ్ గారిని ఏవన్గా మరి ఎఫ్ఐఆర్లో చేర్చాలని చెప్పేసి మేము డీజీపీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు చేయాల్సిందే. వారిపైన పరు నష్ట దావా కూడా వారు అన్న మాటలకు ఇప్పటికే పరు నష్ట దావాలు ఉన్నాయి. తప్పకుండా పరు నష్ట దావాలు వేస్తాం. వారిని న్యాయస్థానంలో వదిలిపెట్టాం, ప్రజా కోర్టులో వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో ఇదే రకంగా కొనసాగితే మాత్రం తన గుణపడ తప్పదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.